వెళ్ళిపోతున్నారు. దట్టమైన పొగమంచుతో విజిబిలిటీ పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్ట్ రన్వేపై విజిబిలిటీ తగ్గడంతో విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. విమానాలు సగటున అరగంట ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో గ్రాఫ్ 4 చర్యలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు 50% ఉద్యోగాలతో నిర్వహిస్తూ ఉన్నారు. మిగిలిన వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఫ్యూయల్ కూడా పోయడం లేదు. అత్యవసర సేవల మినహా ఢిల్లీలో డీజిల్ వాహనాలను నిషేధించారు. ఢిల్లీ రాజధాని పరిధిలో నిర్మాణ పనులపై నిషేధం విధించారు. ఉపాధి కోల్పోతున్న కార్మికులకు 10,000 రూపాయల సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ పొల్యూషన్తో 5వ తరగతి వరకు ఆన్లైన్లో క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 6 నుంచి 12వ తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో తరగతులు జరుగుతున్నాయి. ఢిల్లీలో అంతకంతకు వాయు కాలుష్యం పెరుగుతోంది. చలికాలం వచ్చిందంటే ఢిల్లీ ప్రజల అవస్థలు అంతా ఇంత కాదు. ఈ సంవత్సరం అవి పతాక స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో కాలుష్యం పరిస్థితి, అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దట్టమైనటువంటి పొగమంచు, చల్లని గాలులు, భారీ కాలుష్యం ఇప్పుడు ప్రజలంతా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం నేను ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లేటటువంటి నోయిడాకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ హైవే పైన ఉన్నాను. పరిస్థితి ఎలా ఉందో వివరిస్తాను. ఎందుకంటే దట్టమైనటువంటి పొగమంచు వల్ల వాహనాల వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజిబిలిటీ మొత్తం పడిపోయింది. మరోవైపు కాలుష్యం కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. అంటే విజిబిలిటీ మన కళ్ళెదురుగా ఎంత దూరం కనిపిస్తుందంటే 50 మీటర్లు మాత్రమే విజిబిలిటీ కనిపిస్తుంది. ఆ తర్వాత మొత్తం దట్టమైనటువంటి పొగమంచు. సో ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే స్పీడ్గా కనుక వెళ్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే ఈ హైవే పైన ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మరోవైపు మీరట్ హైవే పైన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, వేలాది వాహనాలు క్యూ కట్టి స్లోగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది దట్టమైనటువంటి పొగమంచు వల్ల అనేది మనకి ఇక్కడ అర్థమవుతూనే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏ విధంగానైతే ఈ దట్టమైనటువంటి పొగమంచు వల్ల ఢిల్లీతో పాటు ఉత్తరాదిన ఉన్నటువంటి ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దట్టమైనటువంటి పొగమంచుతో విజిబిలిటీ మొత్తం పడిపోయింది. దాంతో వాహనాలు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో స్లోగా వాహనాలు ముందుకు పోతున్నాయి. ఇదే పరిస్థితి అయితే ఒకవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా అత్యంత దారుణంగా ఉంది. ఫ్లైట్స్ రన్వేపై టేకప్ అవ్వాలన్నా, ల్యాండింగ్ అవ్వాలన్నా విజిబిలిటీ తగ్గిపోవడంతో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏ విధంగానైతే ఇప్పటికే ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో 50% ఉద్యోగులతోనే నిర్వహించాలి, మిగతా వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది ఢిల్లీ సర్కార్. ఇక పొల్యూషన్ నియంత్రణ కోసం అంటే ఏ విధంగానైతే పొల్యూషన్ సర్టిఫికెట్ లేనటువంటి వాహనాలకు ఇక నో ఫ్యూయల్ అనేటువంటి రూల్ను కూడా తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. ఇక మరోపక్క అత్యవసర సేవల వాహనాలు తప్ప ఏవైతే డీజిల్ వాహనాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఢిల్లీ బయట నిలిపివేస్తున్నారు. సో పొల్యూషన్ పెరుగుతుంది. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రమాదాలు జరగకుండా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అనుగుణంగానే హైవేలపై వెళ్తున్నటువంటి ప్రజలు కావచ్చు, మరోవైపు ఏ విధంగానైతే ఢిల్లీలో ఉన్నటువంటి జనం కూడా పెద్దగా అవుట్ సైడ్ ఎక్స్పోజర్కు దూరంగా ఉండాలన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం సైతం తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం కొన్ని కీలక ఆదేశాలు చేసింది. దానికి అనుగుణంగానే రానున్నటువంటి వారం 10 రోజుల పాటు కూడా ఈ ఢిల్లీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు ఢిల్లీ మొత్తం వాయు కాలుష్యం, మరోవైపు దట్టమైనటువంటి పొగ మంచుతో ఇక్కడ ఉన్నటువంటి జనమంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.